యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆవిడని పని మనిషిగా పెట్టుకున్నారని మీరందరూ అనుకుంటున్నట్టున్నారు. కాదు, ఆవిడ పాలటి ధన్వంతరి. అంటే వైద్యురాలు. ఆవిడని నయం చేయగలిగేది ఆ అమ్మాయే. ఈ పౌడర్ని రోజుకొక స్పూన్ చొప్పున పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి ఇవ్వమ్మా. నువ్వు చేసే వైద్యానికి నేను ఇచ్చే మందు తోడు మాత్రమే. నువ్వు చూపించే ప్రేమని ఇలాగే చూపిస్తే తప్పకుండా నయమవుతుంది. మెల్లమెల్లగా మార్పు కనిపిస్తుంది, మీరే గమనిస్తారు. రామ్మా రా. చెప్పింది గుర్తుంది కదా? రోజుకో టీ స్పూన్ వేయి. అలాగే. మెల్లమెల్లగా మార్పు కనిపిస్తుందా? పూర్తిగా నయమైపోతుందా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎట్టి పరిస్థితిలో ఈ పిచ్చిది మామూలుది కాకూడదు. ఏంటి రమణ? రాత్రి నువ్వేదో చెప్పావు కదా, ఇప్పుడు చేయగలవా ఆ పని? నీ దగ్గర చాలా చెప్పా, అందులో ఏదో నాకేం గుర్తుంటుంది? గుర్తున్నవి చెప్పు చూద్దాం. నువ్వు పొద్దున్నే బ్లాక్ నైటీలో బ్లాక్ కాఫీ పట్టుకుని అలా దర్శనమిచ్చావు. చాలా హాట్గా ఉన్నావు. ఆ తర్వాత నీలిరంగు పసుపు బోర్డర్ చీర, బా సూపర్గా ఉన్నావు. చాలా హాట్గా ఉన్నావు. కానీ డ్రింక్ ఏదో పడిందని అది మార్చేసి ఇది కట్టుకున్నావు. ఓకే, ఇది కూడా చాలా హాట్గా ఉంది. కరెక్టే కదా? ఎందుకు కొట్టావు? కరెక్ట్గానే చెప్పాను కదా. అందుకే కొట్టా. ఇలాంటి పనికి మళ్ళీ విషయాలన్నీ బాగా గుర్తుంటాయి. రాత్రి చెప్పిన ముఖ్యమైన విషయం గుర్తుండదు. ఇప్పుడు గుర్తొచ్చింది. కావాలంటే వైదేహిని మాయం చేస్తా అన్నా. దెబ్బ పెడితే గాని బుర్ర పనిచేయదు. సరే, ఇప్పుడెందుకు అడిగావు చెప్పు. ఇప్పుడు నువ్వు మాయం చేయగలవా? ఏంటి? ఇప్పుడు వైదేహిని ఇంట్లో నుంచి మాయం చేయగలవా? ఇప్పుడా? చేయగలవా లేదా? వైదేహిని మాయం చేస్తే పిచ్చిదాన్ని కంట్రోల్ చేయలేం వద్దన్నావు కదా. ఇప్పుడు చేయగలవా లేదా? రాత్రి అంటే అందరూ నిద్రపోయి ఉంటారు, కానీ ఇప్పుడంటే ఇంటి నిండా జనాల్లో గెస్టులు అందరూ ఉన్నారు. వాలి, ఉన్నా సరే ప్రయత్నించొచ్చు. అది నాతోనే ఛాలెంజ్ చేసింది వాలి. అది నిశ్చితార్థం టైంలో ఇంట్లో ఉంటే నేను ఓడినట్టే. బంగారం, నేనుండగా నిన్నోడిపోనిస్తానా? కనీసం నిశ్చితార్థం జరిగే వరకు ఇంట్లో ఉండకూడదు. అస్సలు లేకుండా చేస్తే నీకేమైనా ప్రాబ్లమా? అస్సలు ప్రాబ్లం కాదు. ఎవ్వరూ చూడకుండా అది బయటికొచ్చేలా నేను చేస్తా. దాన్ని మాయం చేసే పని నువ్వు చేయి. చేస్తా చేస్తా చేస్తా. ఇప్పుడు వైదేహిని ఎలా మాయం చేయాలో ఆలోచించాలి.
ఏమా మీ అత్తయ్యకి అసలు ఏమైనా బుద్ధుందా? నిన్నిలా నట్టింట్లో పెట్టుకుని ఇలా వేరే వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేస్తుందేంటి? అది కాదు. నువ్వు ఉండగానే నీ భర్తకి ఇంకో పెళ్లి చేస్తున్నారు. ఏంటలేఖ్య ఇక్కడి నుంచున్నావు? ఏంటమ్మా అటు చూడండి. ఏంటమ్మా విడ్డూరం, మరీ అంత మంచితనం పనికిరాదు. అది కాదండి, కొంచెం అర్థం చేసుకోండి. ఏంటమ్మా అర్థం అర్థం చేసుకునేది? చేసుకునేది? పెళ్లి చేస్తుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? అదే నేనైతే ఊరుకునేదానే కాదు. అత్తయ్య, మీరు వెళ్ళి మాట్లాడండి. మీరందరూ నన్ను వైదేహి అన్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ మా వాళ్ళెవరిని తిట్టకండి. ఏంటమ్మా నువ్వనేది? ఆంటీ, తను మీకు వైదేహిలా కనిపిస్తుందా? అవును, వైదేహి వైదేహియే కదా. కదా. మా వైదేహి అయితే ఇలా ఉంటుందా? అవును, వైదేహి ఇలాగే ఉంటుంది కదా. బాగా చూడండి. ఎంత చూసినా వైదేహి వైదేహిలాగే ఉంటుంది. వైదేహి లాగానే ఉంటుంది, కానీ వైదేహి కాదు. తను వైదేహి అయితే దేవాంష్కి ఇంకో పెళ్లి ఎందుకు చేయాలనుకుంటావు? అసలు తనే వైదేహి అయితే దేవాంష్కి వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరుగుతున్నందుకు ఈ పాటికే ప్రాణాలు వదిలేసుండేది. అంతే కదా? మరైతే ఈ అమ్మాయి ఎవరు? అచ్చం వైదేహిలాగే ఉందే. తను మన శాంతి కోసం ఇంట్లో ఉంటుందమ్మా. అచ్చో మా వైదేహిలా ఉంటుంది కదా. శాంతి దగ్గరే ఉంచితే తన కూతురే ఉందనుకుని తొందరగా కోలుకుంటుందని ఇంట్లో ఉంచాం. వైదేహి కాదు, వైశాలి. మీలాగే పాపం తను కూడా ముందు తనే వైదేహి అనుకుంది. వైదేహి అయిపోవాలని అనుకుంది. కానీ తను వైదేహి కాదు, వైశాలి అని నిరూపించడానికి ఇక్కడికి లాయర్గా వచ్చాను. ఇప్పుడు కోడలు నవ్వుతున్నాను. ఏంటి, నువ్వు వైదేహివా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. దీనికంతటికీ కారణం బావ నన్ను గుర్తించకపోవడం వల్లే కదా. అదే జరిగితే వీళ్ళిలా అనే అవకాశమే ఉండేది కాదు కదా. నేను వినాల్సి వచ్చేది కాదు. ఇప్పటికైనా అర్థమైందా? తను శాంత పిన్నిని చూసుకోవడానికి మాత్రమే ఉంది. ఓ, పని మనిషా? పని మనిషి అచ్చం వైదేహిలా ఉంది. విచిత్రంగా ఉందే. పదండి, కిందికి వెళ్దాం రండి. ఇక్కడ చేసిన పని చాలు, నువ్వెళ్ళి వేరే పని చూసుకో. ఏమంటారత్తయ్య? ఏమంటాను? తను చూసుకోవాల్సింది శాంతని కదా. వెళ్ళు. ఆగు. నువ్విక్కడే ఉంటే అందరూ వైదేహినా అని అడగడం, సమాధానం చెప్పడం మాకు కష్టం గాని శాంతా పిన్నిని కాస్త పైకి తీసుకెళ్ళు. రామ్మా, రామ్మా. ఎందుకు వైదేహి పైకి తీసుకొస్తున్నా? అమ్మా, విశ్రాంతి తీసుకుంది కానీరా. లేదు, కూర్చో. వద్దు. పైకి ఎందుకు తీసుకొస్తున్నా? అమ్మా, లేదమ్మా, కింద అందరూ గోలుగోలు చేస్తున్నారు. ఇక్కడ చూడు, మనిద్దరమే ఉన్నావు. లేదు, నువ్వు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతావు. లేదమ్మా, నేనెక్కడికి వెళ్ళను. నేను నీతోనే ఉంటాను, నీ పక్కనే కూర్చుంటాను. కావాలంటే నీ పక్కనే ఉంటానుగా. నువ్వే చూడు. రామా, నేను వెళ్ళను. పడుకో అమ్మా, నువ్వు కూర్చో. కూర్చో. నువ్వు నిజంగా ఇక్కడే ఉంటావు కదా? ఉంటానమ్మా, ఇక్కడే ఉంటాను. నువ్వు పడుకో, చెప్తాను. పడుకో. వద్దు. నా మాట వినమ్మా. ఇక్కడే ఉంటావు కదా? పడుకో. నన్ను వదిలిపెట్టి వెళ్ళావుగా? ఇక్కడే ఉంటానమ్మా. ఎక్కడికి వెళ్ళావు కదా? ఇక్కడికి వెళ్ళను. నా వైదేహి చాలా మంచిది.
ఈ పిచ్చిది వైదేహి ఒకే దగ్గర ఉన్నారు. ఇదే మంచి టైం. నీది నాది ఒకటే రాతలా ఉన్నట్టుందమ్మా. నువ్వేమో మనిషి దూరమై అయిన వాళ్ళందరికీ దూరంగా ఉన్నావు. నేను దగ్గరే ఉన్నా. ఈ నా రూపం అందరికీ దూరంగా ఉంచుతోంది. నా రూపం మార్చాల్సి వచ్చింది అనుకో. ఈ రూపమే ఎందుకు రావాలి? ఇదే రూపంలో వేరొకరు ఎందుకు ఉండాలి? వాళ్ళకి నా స్థానంలోకి రావాలన్న కోరిక ఎందుకు కలగాలి? నీకి పరిస్థితి రావటానికి కూడా ఇదే రూపం కారణం కదమ్మా. ఏదైనా ఆపదలోంచి బయటపడేటప్పుడు దేవుడు మనకి పునర్జన్మనిచ్చాడని అనుకుంటాం, కానీ దాంతోపాటు ఒక కొత్త నరకాన్ని కూడా ఇచ్చి వెళ్ళాడు. నా భర్తకి నా కళ్ళ ముందే నిశ్చితార్థం జరుగుతూ ఉంటే ఇంతకు మించిన నరకం ఇంకేముంటుంది? వైదేహి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? అమ్ముందిగా ఏడవకు. ఈ అమ్ముంది కదా, లేదమ్మా. నువ్వేడవకు. చూడు, నేను చాలా బాగున్నాను. చూడు, నేను చాలా బాగున్నాను. నీకేం కాలేదు కదా? ఎవరు గుర్తుపట్టినా పట్టకపోయినా నువ్వు పట్టావు కదా. ఇంత బాధలోనూ ఇదొక ఉపశమనం. ఈ లోకంలో నన్నుగా గుర్తించేవారు ఒక్కరైనా ఉన్నారు. అది మా అమ్మ. అమ్మా, వాలి అమ్మా, ఏం కాదు. లేదు, చంపేస్తాడు. వైదేహి, నిన్ను చంపేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, వాడు చంపేస్తాడు. అమ్మా, నిన్ను ఏం కాదమ్మా. చంపేస్తాడు. వైదేహి, అమ్మా, నా కూతురు చంపుతావా? నా కూతురు చంపేస్తావా? వదులు. నా కూతురు చంపేస్తావా? వదులు. నువ్వు చంపేస్తావా? వదులు. నా కూతురు చంపేస్తావు కదా? నిన్ను వదిలేదే లేదు. నిన్ను చంపేస్తావా? కూతురు చంపేస్తావా? నిన్ను చంపుతాడా? నిన్ను చంపేస్తాడు. నా కూతుర్ని చంపాలని చూస్తావా? చంపేస్తా. వెళ్ళిపో ఇక్కడి నుంచి. చంపేస్తావా? నా కూతుర్ని చంపుతావా? చంపేస్తావా? నన్ను చంపేస్తావా? నిన్ను నిన్ను చంపేస్తా. ఈ రోజు ఏమైంది? శాంత, అయ్యో, ఊరుకోండి. శాంత, ఆగు శాంత, ఆగు. వాడు నిన్ను చంపేస్తాడు. వాడు చంపేస్తాడు. వాడు నిన్ను పొడవడానికి వచ్చాడు. వాడు మంచాడు కాదు. వాడు వైదేహిని పొడి చేస్తాడు.
లేదమ్మా. ఏంట్రా అబద్ధం చెప్తుంది పెదనాన్న. అమ్మ వాడు వైదేహిని పొడిచేశాడు. వైదేహిని పొడిచాడు. ఏంటి ఆగమ్మా. వైదేహిని పొడిచావా? ఏమంటుందిరా? వైదేహిని పొడిచాడు. తనకి పిచ్చి పట్టింది పెదనాన్న, పిచ్చి. పిచ్చిలో వాళ్ళు ఏమైనా అంటారు. ఊరుకో. వైదేహిని చంపొద్దు చంపొద్దు అని కొట్టడం మొదలుపెట్టింది. ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు అంటే ఇప్పుడు నేను ఈ వైశాలిని చెప్పడానికి వెళ్ళినట్ట? అదే కదా, ఏమీ చేయకపోతే నిన్నెందుకు కొడుతుంది? అదే తెలియదు పెద్దమ్మా. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం అత్తయ్యకి ఆ రోజు కళ్ళ ముందు ప్రాణం పోయిన రోజు ఆఖరిసారిగా జరిగింది మాత్రమే గుర్తుంది. వైదేహి రూపం గుర్తుంది కాబట్టే తనని తప్ప మనల్ని ఎవరినీ గుర్తుపట్టట్లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ చావును గుర్తు చేస్తూ వైదేహి నన్ను చంపొద్దు, వైదేహి నన్ను చంపొద్దు అంటుందంటే ఆ సంఘటనతో సంబంధం ఉన్న వస్తువో మనిషో కళ్ళ ముందుకు రావాలి. వాడిని చంపేస్తాను. వాలి ఖచ్చితంగా దొరికిపోయేలా ఉన్నాడు. ఒకవేళ ఆ రోజు అక్కడ శాంతాన్ని చూసిన మనుషులు ఇక్కడికి వచ్చారేమో. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. అదే అయ్యుండొచ్చు. లేకపోతే ఇలా రియాక్ట్ అవ్వదు పిన్ని. అవును, అప్పుడే ఎవరో అటు వెళ్ళడం చూశాను. అత్తయ్య వాళ్ళని చూసింది, కర్ర తీసుకుంది. ఇంతలో నేను అడ్డం వెళ్ళాను, అంతే. నన్ను కొట్టడం మొదలుపెట్టింది. వాళ్ళు అప్పుడు వైదేహిని చంపిన వాళ్లే అయ్యుండొచ్చు. శాంతా పిన్నికి నయమైతే ఎక్కడ వాళ్ళని గుర్తుపడుతుందోనని పిన్నిని ఏదైనా చేయడానికి వచ్చుంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మావయ్య. వాడు మంచిడు కాదు, వాడు నిన్ను చంపేస్తాడు. నేను చెప్పిన కథని ఎంత బాగా అందుకుని వెళ్ళేసావు బంగారం. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. లాయరమ్మా, మొత్తానికి నన్ను బతికించావు. ఏంటో ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆపద వెంటాడుతూనే ఉంది. అమ్మాయి, శాంతం తీసుకెళ్లి ముందు పడుకోబెట్టమ్మా. రామ్మా రా. వాడు వదలొద్దు.
అమ్మా అబ్బాయి ఇంకా రాలేదేంటమ్మా? వస్తున్నాడు గురుగారు. దేవాంశ్, నానా దేవాంశ్. అత్తయ్య, వస్తున్నాం కౌసల్య. వచ్చేస్తున్నారు. రాకుండా ఉండగలరా? అంత అదృష్టం ఉందా? ఇంకా రాకుండా ఏం చేస్తున్నాడు? లాస్ట్ మినిట్లో ట్విస్ట్ ఏమీ ఇవ్వడు కదా.